हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. మనం ప్రార్థన చేద్దాము. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम् परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతం చదువుకుంటున్నాము. ఉపోద్ఘాతము భగవద్గీత యొక్క సారాంశము. శ్రీల ప్రభుపాదుల వారు మనకు గీతా సారాంశాన్ని ఉపోద్ఘాతంలో ఇచ్చారు. ఎవరైనా నిన్నటి విషయాలు చెప్తారా? నిన్న మనం చర్చించుకునే అంశాలు. హరే కృష్ణ. మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ. ఇది భగవద్గీత అధ్యయనం చేయడం అంటే బాగా అందరు చర్చించుకుంటే ఆ విషయాలన్నీ మనకు శాశ్వతంగా గుర్తుంటాయి. మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తాము. మరి ఇతరులకు కూడా మనం చెప్పగలుగుతాం అన్నమాట. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా మనం చెప్పగలుగుతాం ఈ విధంగా అధ్యయనం చేయడం ద్వారా, చర్చలో పాల్గొనడం ద్వారా. కాబట్టి మీరు చూసైనా సరే మీకు గుర్తున్నవి ఏమన్నా ఉంటే చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీస్ మాతాజీస్ మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ. సనాతన ధర్మం శాశ్వతమైందని తెలుసుకున్నాము. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు పలకుండా అంటే డౌట్ వచ్చింది. చెప్తారా ఎవరైనా? ప్రయత్నం చేయండి.
సనాతన ధర్మం అనేది శాశ్వతమైంది, ఆది గాని అంతం గాని లేనిది. జీవుడు శాశ్వతుడు, భగవంతుడు శాశ్వతుడు, అలాగే సనాతన ధర్మం కూడా శాశ్వతమైంది. ఇది ఒక మతానికి ఒక వర్గానికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్క జీవికి సంబంధించింది. ప్రతి ఒక్క జీవి యొక్క సహజ స్థితి, సహజ ధర్మము సనాతన ధర్మం అన్నమాట. సనాతన ధర్మం అంటే జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. భగవంతుని యొక్క సేవకునిగా ఉండడమే జీవుని యొక్క నిజ స్థితి. జీవుడు అంటేనే సేవ చేయడానికి ఉద్దేశింపబడినాడు. భగవత్ సేవ చేయకపోతే ఏదో ఒక మాయకు సేవ చేస్తా ఉంటారన్నమాట. అంటే ఏదైతే నిజం కాదో దానికి సేవ చేయడంలో నెలకొంటారు, సత్యంని కాకుండా. వాస్తవానికి మనం సేవ ద్వారానే భగవంతునితో సంబంధం కలిగి ఉన్నాము. భగవంతుడే దివ్య భోక్త అని మనం తెలుసుకున్నాము. కాబట్టి మనం అతని అంశలం కాబట్టి అతని సేవ కొరకే మనం ఉద్దేశింపబడినాము. ఇంకా జీవుడు స్వతంత్రంగా ఆనందాన్ని పొందలేరు. దేవాది దేవుడైన భగవానునికి ప్రేమతో సేవ చేసినప్పుడే జీవుడు ఆనందాన్ని పొందగలడు. అదే నిజమైన ఆనందం, అంటే సరి అయిన ఆనందం అని తెలుసుకున్నాము. ఇంకా దేవతారాధన ఉద్దేశింపబడలేదు, భగవద్గీతలో ఆమోదింపబడలేదు. ఎందువలన అని చెప్పుకున్నాము. దేవతలందరూ కూడా భగవత్ సేవకులే, భగవంతుని సేవలో శాశ్వతంగా ఉంటారు. భగవంతుని యొక్క కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొంటారు. అంటే సృష్టి యొక్క ఈ యొక్క నిర్వహణ ఉంది కదా, నిర్వహణ బాధ్యతలు దేవతలకు అప్పగించబడినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇవ్వబడింది. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క కార్యాలు సక్రమంగా చేయడం ద్వారా భగవంతునికి సేవ చేస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం ఏం తెలుసుకున్నాము, మూలానికి సేవ చేయడం ద్వారా సమస్తానికి సేవ చేసినట్లే. అంటే కడుపుకు ఆహారాన్ని అందిస్తే ఇతర అవయవాలన్నీ పోషణ పొందినట్లు, శక్తిని పొందినట్లు. భగవంతుని ఆరాధిస్తే ఇతర దేవతలందరూ కూడా తృప్తి చెందుతారు, శక్తి పొందుతారు. ఆ విధంగా వాళ్ళు తమ యొక్క కార్యాలు సక్రమంగా నిర్వహిస్తారు. యజ్ఞం అంటే ఏంటి? కలియుగంలో హరినామ సంకీర్తన యజ్ఞము. యజ్ఞం ద్వారా దేవతలకు ఆహారం అందుతుంది. సంకీర్తన యజ్ఞం ద్వారా మనము దేవాదేవుడైన శ్రీకృష్ణుని పూజించడం ద్వారా దేవతలకు కూడా ఆహారం అందుతుంది. వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారు, మనకు కావాల్సిన అవసరాలన్నీ వాళ్ళు ఇస్తారు. వృక్ష మూలానికి నీరు అందించుట ద్వారా కొమ్మలు, రెమ్మలు, పువ్వులు అన్ని కూడా శక్తిని పొందుతాయి. ఆ విధంగా దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు మూలము, ఆది పురుషుడు. ఆయన సంతృప్తి పరచుట ద్వారా సమస్త జీవులు, సమస్త దేవతలు అందరూ కూడా సంతృప్తి చెందుతారు. యస్మిన్ తుష్టిం జగత్ తుష్టిం. ఇంకా మనము దేవతలకు అందరికీ గౌరవం ఇస్తాం. ఎందుకు? వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు భగవత్ సేవలో నెలకొని ఉన్నారు, వాళ్ళు మనకంటే ఉన్నతమైన వారు. కాబట్టి మనం వారికి ప్రణామాలు చేయాలి, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. మేము కూడా చక్కగా మీలాగా భగవత్ సేవలో నెలకొనాలి, దయచేసి మాకు కృష్ణ భక్తిని ఇవ్వండి, మేము కూడా చక్కగా భగవత్ సేవలో నెలకొనేలాగా మాకు మార్గనిర్దేశం చేయండి అని వాళ్ళకు అనిపించినప్పుడు మనం ప్రణామాలు చేసుకొని వాళ్ళకు వాళ్ళ యొక్క ప్రార్థన చేయాలి, వాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి. ఎవరు దేవతలను అవమానించకూడదు, దూషించకూడదు. వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉన్న వైష్ణవులు. అందువల్లనే వాళ్ళకు భగవంతుడు ఆ సేవా భాగ్యం ఇచ్చారు. వాళ్ళు వాళ్ళకు అర్హత అంటే భగవత్ సేవలో ఉన్నారు, వాళ్ళు భగవద్ భక్తులు కాబట్టి ఉన్నతమైన ఆ, ఉన్నతమైన కర్మఫలం ఉంటుంది వాళ్ళకు. అందువల్ల వాళ్ళు దేవతా శరీరం తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకు భగవంతుడు ఒక నిర్దిష్టమైన సేవ ఇచ్చింటారు. ఆ సేవ వాళ్ళు భగవంతుని నిర్దేశంలో చక్కగా చేస్తూ ఉన్నారు. ఇవి మనం నిన్నంతా తెలుసుకున్నాము. ఇంకెవరైనా నెక్స్ట్ చదువుతారా? దివ్యానంద భరితములైన తన లీలలను బృందావనం నందు ప్రదర్శించుట కొరకై భగవానుడు భౌతిక జగత్తున అవతరించును. ఆ పేరాగ్రాఫ్ కదా.
ఎవరైనా చదవగలరా? పుస్తకాలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి మాతయ్య. హరే కృష్ణ. హరే కృష్ణ మాత, చదవండి. ప్రణామాలు మాతయ్య. దివ్యానంద భరితములైన వృందావన లీలలను ప్రదర్శించుట కొరకై భౌతిక జగత్తులో భగవంతుడు అవతరించును. శ్రీకృష్ణ భగవానుడు బృందావనములో నిలిచి ఉన్నప్పుడు మిత్రులైన గోపబాలులతో, గోపికలతో, ఇతర బృందావన వాసులతో, గోవులతో ప్రదర్శించిన లీలలన్నీ దివ్యానంద భరితములై ఉండేవి. బృందావన వాసులందరూ శ్రీకృష్ణ భగవానుని తప్ప ఇతర మరేమీ ఎరుగరు. జనులు ఏ దేవతను పూజించనవసరము లేదనే సత్యమును నిరూపించుట కొరకై ఇంద్రుని పూజించవద్దని భగవానుడు నందమహారాజును నిరోధించెను. జనుల పరమ లక్ష్యము భగవద్ధామము తిరిగి చేరుటయే కనుక వారు కేవలము భగవంతుడినే అర్చించవలెను. శ్రీకృష్ణ భగవానుని ధామము భగవద్గీతలో ఈ విధముగా వర్ణించబడినది. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తుచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకెన్నడూను తిరిగి రారు. హరే కృష్ణ మాతయ్య. వివరించండి మాతయ్య, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పినారు అన్ని చదవడము. ఆ దీనికి ముందు పారాగ్రాఫ్ లో భగవంతుడు శ్రీకృష్ణుడు అనగా పరమానందం అని చెప్పుకున్నాం మనము. పరమానంద స్వరూపుడు ఆయన, సర్వానంద నిధి. నిధి అంటే మొత్తం అంతా అక్కడే ఉంటుంది అనమాట. సర్వానందానికి నిధి భగవంతుడు, ఆనంద నిధి. మనమందరం కూడా ఆనందం కొరకే ఆరాట పడుతుంటాం కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్తే, నిధి దగ్గరికి వెళ్తే మనకు లభిస్తుంది అనమాట. జీవులందరూ భగవానుని వలె చైతన్యవంతులై ఆనందాన్ని పొందవాలని ఆశిస్తారు. అభ్యాసాలు కాబట్టి భగవానుడు నిరంతరం ఆనందమయుడొకట చేత జీవులు భగవాను సంపర్కాన్ని పొంది అతనికి తోడ్పడటం ద్వారా అతని సాహచర్యం అనుభవించినచో వారు కూడా ఆనందంను పొందుతారు. ఈ విధంగానే ఆనందం లభిస్తుంది. భగవత్ సేవలో మాత్రమే దివ్యమైన ఆనందం, నిజమైన ఆనందం లభిస్తుంది అని చెప్తున్నారు. ఈ దివ్యానంద భరితమైన లీలలను అతను బృందావనంలో ప్రదర్శించుట కొరకై భగవానుడు ఎంతో కరుణతో ఈ భౌతిక జగత్తును కూడా అవతరిస్తారు. ఎందుకు? మనల్ని ఆకర్షించడం కోసం. భగవంతుడు దూరమైన తన పిల్లలను దగ్గరికి తీసుకోవడం కోసము ఎంతో వాత్సల్యంతో ఈ భౌతిక జగత్తున అవతరిస్తూ ఉంటారన్నమాట. ఈ అక్షావతార రూపంలో రావడము, స్వయం భగవాన్ గా రావడము, తన ప్రతినిధులైన ఆచార్యులను పంపించడము, శాస్త్రాలను ఇవ్వడము. ఈ విధంగా శాస్త్రాలను చదవడం ద్వారా, వినడం ద్వారా భగవంతుని గురించి తెలుసుకొని తిరిగి భగవంతుని సేవలో నెలకొనటకు మనకు అవకాశం ఇస్తారన్నమాట భగవంతుడు ఎంతో కరుణతో. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో బృందావనంలో అవతరించినప్పుడు మిత్రులైన గోపబాలులతో, గోపికలతో, ఇతర బృందావన వాసులతో, గోవులతో ప్రదర్శించిన లీలలన్నీ దివ్యానంద భరితములు. బృందావన వాసులందరూ శ్రీకృష్ణుని తప్ప అన్యమును ఎరుగరు. నిరంతరం వాళ్ళు కృష్ణ సేవలో, కృష్ణ లీలల స్మరణలో, కృష్ణ సాంగత్యంలో వాళ్ళు ఎంతో దివ్యానందాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా భగవంతుడు అప్పుడు ఏం చేశారు లీలా? జనులు ఏ ఇతర దేవతలను పూజించని అవసరం లేదని తెలుపుటకు ఇంద్రుని యజ్ఞాన్ని ఆపేసి గోవర్ధన పూజ చేశారనమాట. భగవంతుని దయ వల్లనే అన్ని లభిస్తున్నాయి. గోవర్ధన వల్లే మనకు కావలసిన నీరు, పశువులకు మేత, ఆహారము, పండ్లు, ఫలాలు అన్ని వస్తున్నాయి. కాబట్టి మనము గోవర్ధన్ని పూజిస్తాము అని కృష్ణుడు నంద మహారాజుకు, ఇతర పెద్దలందరికీ తెలిపితే
వాళ్ళందరూ అంగీకరిస్తారు. ఆ విధంగా జనుల పరమ లక్ష్యము భగవద్ధామముని తిరిగి చేరుటయే కనుక భగవానునే అర్చించవలను. స్వయం భగవానుడు కూడా అక్కడ చెప్తున్నారు, దేవతలను పూజించిన అవసరం లేదు, దేవాదేవుడినైనా నన్ను సంతృప్తి పరిస్తే చాలు అని ఆ లీల ద్వారా మనకు తెలియజేస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మనకు భగవద్ధామం ఎలా ఉంటుందనేది కూడా భగవద్గీత 15వ అధ్యాయము 1వ శ్లోకం నందు తెలుపబడింది. నా తద్భాసయతే సూర్యో, అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని లేదా అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింపబడదు. దానిని చేరిన వాడు ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాడు. మనవి చీకటి లోకాలు, మనకు సూర్యుడు లేకపోయినా చంద్రుడు లేకపోయినా అగ్ని లేకపోయినా విద్యుత్ లేకపోయినా మనము అంధకారంలో ఉంటాం, చీకటిలో ఉంటాం. కానీ ఆధ్యాత్మిక జగత్తు ప్రకాశవంతం. ఎందుకు? భగవంతుని యొక్క దివ్య దేహ తేజస్సు వలన అవన్నీ స్వయం ప్రకాశమానంలో ఉంటాయి. భగవంతుని యొక్క దేహ తేజస్సుతోనే అన్ని ప్రకాశింపబడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి నా భగవద్ధామం, నా ధామం చేరిన వారు ఈ భౌతిక జగత్తులో మళ్ళీ తిరిగి జన్మించాలని అవసరం లేదు అని భగవంతుడు ఇక్కడ మనకు ఆశ్వాసం ఇస్తున్నారు, మనకు బాగా అభయం ఇస్తున్నారు అన్నమాట. ఈ శ్లోకం నందు ఈ శ్లోకము ఆధ్యాత్మిక ఆకాశమును వర్ణిస్తుంది. ఎవరైనా చదువుతారా ఈ పారాగ్రాఫ్? హరే కృష్ణ. చదవండి, అందరూ ప్రయత్నం చేయండి. చదవడం ద్వారా కూడా మనం పవిత్రం అవుతాము. అందరు చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. చదవండి, మైక్ అడ్మిట్ చేసుకొని. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా చదవగలరా? హరే కృష్ణ మాతాజీ. ఎన్నో పేజీ మాతాజీ? మీ నిన్న పుస్తకంలో రాలేదు. 32, 31 ఉండొచ్చు మాతాజీ, చూడండి. శ్లోకం తర్వాత కామస్తే అక్కడనా మాతాజీ? ఇంకో శ్లోకం తర్వాత. నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక తర్వాత శ్లోకమైన అట్టి నా దివ్యధామము సూర్యుంచే గాని చంద్రుంచే కాని అగ్నిచే కాని విద్యుత్తుచే కాని ప్రకాశింప చేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఎన్నడూను తిరిగి రారు. ఈ శ్లోకము ఆధ్యాత్మిక ఆకాశమును వర్ణించును. మనము ఆకాశమునకు సంబంధించి భౌతిక భావనను కలిగి ఉందుము. సూర్యుడు చంద్రుడు నక్షత్రములు వంటి వాటి సంబంధంలోనే మనము దానిని భావింతుము. కానీ ఆధ్యాత్మిక ఆకాశంలో సూర్యుని అవసరం కానీ చంద్రుని అవసరం కానీ విద్యుత్ అవసరం కానీ ఇతర ఏ విధమైన అగ్ని అవసరం కానీ లేదని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెబుతుండెను. ఎందుకనగా భగవంతుని నుండి వెలువడుతున్నట్టి బ్రహ్మజ్యోతిచే ఆధ్యాత్మిక ఆకాశము పరవ్యోమము ఇదివరకే ప్రకాశించబడెను. మనము ఎంతగానో శ్రమించి ఇతర గ్రహాలను చేరుకొనుటకు ప్రయత్నించుదుము. కానీ నిజమునకు భగవద్ధామమును గూర్చి అవగాహన చేసుకొనుటకు ఏమాత్రము కష్టము కలగదు. ఆ ధామము గోలోకముగా తెలుపబడెను. గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూత అని బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 37లో ఆ ధామము మనోహరమైనదిగా వర్ణించబడెను. శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతంగా తన గోలోక ధామంలో నివసించును. ఏమైనను ఈ భూలోకం నుండి మనము అతడిని చేరుకోవచ్చును. ఈ ప్రయోజనమును నెరవేర్చుట కొరకై భగవానుడు తన సహజమైన సచ్చిదానంద విగ్రహ రూపమును ప్రదర్శించును. ఆ విధముగా అతడు ఆ రూపమును ప్రదర్శించినప్పుడు అతని రూపము ఎట్లు ఉండునని మనము ఊహించనవసరం లేదు. అట్టి ఊహాగానాలను నిరుత్సాహపరచుట కొరకై అతడు అవతరించి శ్యామసుందరునిగా తనను తాను ప్రదర్శించుకొనును. కానీ దురదృష్టవశాత్తు అల్పజ్ఞులైన కొందరు ఆ దేవాది దేవుడిని అపహాస్యం చేస్తుందురు.
అతడు మనలో ఒకనిగా వచ్చి సామాన్య మానవునిగా మనతో క్రీడించుటయే అందుకు కారణం. కనుక భగవంతుడు ఏ కారణం చేతను మనలో ఒకడని భావించకూడదు. సర్వశక్తిమంతుడగుట చేత అతడు మన ఎదుట తన సహజ నిజ రూపంతో ప్రకటమై తన ధామములోని లీలలకు ప్రతిరూపములైన లీలలనే ప్రదర్శించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చక్కగా చెప్పినారు. భగవంతుడుండే గోలోకంలో అక్కడ వెలుతురు అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడి దేహకాంతే దివ్యం కాబట్టి స్వయం ప్రకాశంగా ఉంటుంది. సూర్యుడు అవసరంలే, చంద్రుడు, విద్యుత్ గాని ఏ ఇతర రకములైన అగ్ని గాని అగ్నితో గాని వెలుతురు అక్కడ అవసరం లేదు. భగవంతుడి దేహ దివ్యకాంతితో ధామమంతా ప్రకాశిస్తుంటుంది. హరే కృష్ణ మాతాజీ. హరే బాబు, ఇంకొంచెం చెప్పండి. భగవంతుడి తన సహజమైన సచ్చిదానంద విగ్రహం రూపాన్ని ప్రదర్శిస్తారు. ఆయన ఆ రూపము ప్రదర్శించినప్పుడు ఎట్లుండునని మనం ఊహించుకోవసరం లేదు. ఎందుకంటే దివ్యంగా ఉంటుంది ఆ రూపము. మనము ఎంత ఊహాగానాలు చేసినా నిరుత్సాహమే పడుతుంది. అట్టి ఊహాగానాలు నిరుత్సాహపరచుట కొరకే అతడు అవతరించి. మన ఊహాగానాలు ఇక్కడ ఒక్కరవ చెప్పండి మాతాజీ. అట్టి ఊహాగానాలను నిరుత్సాహపరచుట కొరకే అతడు అవతరించి శ్యామసుందరుడిగా తనను తాను ప్రదర్శించుకున్నాను. ఎవరు భగవంతుడు ఊహించుకోని అవసరం లేదు. ఎందుకంటే ఆయనే స్వయంగా శ్యామసుందరంగా అవతరించి నేను ఇలా ఉంటానని మనకు చూపిస్తున్నారు. అవే మనకు శాస్త్రంలో వర్ణింపబడింది, ఆచార్యులు తెలియజేస్తున్నారు. ఎందుకు? భగవంతుడు స్వయంగా వాళ్ళకి ప్రకటమై చూపించారు కాబట్టి. తాను స్వయంగా బృందావనంలో లీలలు చేశారు కదా వచ్చి. అవును మాతాజీ. అందువల్ల ఎలా ఉంటారో అలా ఉంటారేమో, ఎలా ఉంటారేమో అని అవసరం లేదు. స్వయంగా తానే వచ్చి నేను ఇలా ఉంటా అని చూపిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ కొందరు అల్పజ్ఞులు మాత్రము భగవంతుని అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సామాన్య మానవునిగా వచ్చి మనతో క్రీడించినందుకు అని అది ఒక కారణం అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. కాబట్టి మనం ఎప్పుడు భగవంతుడు మనలో ఒకడని భావింపరాదు. సర్వశక్తివంతుడొకట చేత అతడు మన ఎదుట తన నిజ రూపంతో ప్రత్యక్షమై తన ధామం నంది లీలలే ఇక్కడ కూడా చేసినారు. అది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఒక ఉదాహరణ, జైల్లో ఖైదీలు రాజు వచ్చినప్పుడు అరే మనలాగే నేరం చేసి వచ్చినాడేమో అని భ్రమిస్తారు. వాళ్ళు మూర్ఖులు. రాజు తన ఇష్టానుసారం వస్తాడు. తన అధికారంతో, తన సర్వశక్తిమంతంతో, తాను కరుణతో వాళ్ళని చూడడానికి అక్కడికి వస్తాడు. కానీ నేరస్తులు ఎందువలన వచ్చారు? నేరం చేయడం ద్వారా శిక్ష పొందడానికి వచ్చారు. రాజు ఎందుకు వచ్చారు? హరే కృష్ణ. ఖైదీలను పరామర్శించడానికి మాతాజీ. వాళ్ళు ఎలా ఉన్నారు, కష్ట నష్టాలు తెలుసుకోవడానికి కానీ. కాబట్టి అది ఆయన సర్వశక్తిమంతంతో వచ్చినారు, నేరం చేసి కాదు. కాబట్టి భగవంతుడు కూడా ఇక్కడికి ఎందుకు వస్తాడు? మన మీద కరుణతో వస్తారనమాట. కాబట్టి మనలో ఒక వ్యక్తి అని మనము భావించకూడదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఇక్కడికి వచ్చినప్పటికి కూడా సచ్చిదానంద విగ్రహుడు, పూర్ణ శక్తిమంతుడు. నెక్స్ట్ పేరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. చదవండి, అందరూ ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. కళామాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడే వేరే వాళ్ళు వచ్చినారా చూడలేదు. 33వ పేజీలో చివరి పేరా మాతాజీ. ఆధ్యాత్మిక ఆకాశమున ప్రకాశం. ఆధ్యాత్మిక ఆకాశమునకు చెందిన ప్రకాశవంతమైన కిరణములలో అసంఖ్యాక లోకములు కలవు. దివ్యధామమైన కృష్ణలోకం నుండియే ఆ బ్రహ్మజ్యోతి వెలువడుతుండెను. ఆ భౌతికములైన
ఆనందమయ చిన్మయ లోకములు ఆ కిరణములలో తేలుతుండును. నతద్భాసయేతే సూర్యో నశాస్త్రాజ్యో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవంతుడు చెబుతుండెను. అట్టి ఆధ్యాత్మిక ఆకాశమును చేరగలిగినప్పుడు భౌతిక ఆకాశమునకు తిరిగి రానవసరం లేదు. ఈ భౌతిక ఆకాశంలోని అత్యున్నత లోకమైన బ్రహ్మలోకమును చేరినప్పటికీ జన్మ మృత్యు వ్యాధి వృద్ధాప్యములనే జీవన పరిస్థితులు మనకు అక్కడ కూడా గోచరించును. ఇక చంద్రలోకమును గూర్చి వేరుగా చెప్పేదేముండును. భౌతిక జగత్తులోని ఏ లోకమును ఈ 4 భౌతిక స్థితి నియమముల నుండి విడివడలేదు. నెక్స్ట్ మాతాజీ నెక్స్ట్ చదవండి. మాతాజీ వీలుంటే నెక్స్ట్ పేర కూడా చదవండి. జీవులు ఒక గ్రహం నుండి మరొక గ్రహమునకు ప్రయాణిస్తుందరు. దీనిని బట్టి కేవలం యాంత్రికమైన ఏర్పాట్లచే మనకిష్టమైన గ్రహమును చేరుకోవచ్చుననుట సరికాదు. మనం ఇతర గ్రహాలను చేరదలిచినచో దానికి ఒక పద్ధతి కలదు. యాంతి దేవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రత అని అది కూడా ఇక్కడ తెలుపబడినది. గ్రహాంతరయానం చేయదలిచినచో దానికి ఏ విధమైన యాంత్రిక ఏర్పాట్లు అవసరం లేదు. కనుకనే యాంతి దేవ్రతా దేవాన్ అని గీత 9.25 బోధిస్తుండెను. చంద్రుడు సూర్యుడు ఉన్న లోకములన్నీ స్వర్గలోకములుగా పిలువబడును. ఉన్నత మధ్యమ అధమ లోకములన్నీ 3 రకములుగా కలవు. భూమండలం మధ్యలోకములకు సంబంధించినది. యాంతి దేవవ్రత దేవాన్ అను సిద్ధాంతము చేత ఉన్నత లోకములకు దేవలోకం ఏ విధముగా ప్రయాణించవచ్చునో భగవద్గీత తెలుపుతుండెను. ఎవరైనను దాని కొరకు ఆ ప్రత్యేక లోకముకు చెందిన ప్రత్యేక దేవతను పూజించినచో చంద్రుడు గాని సూర్యుడు గాని ఇతర ఉన్నత లోకములను గాని చేరుకోవచ్చును. హరే కృష్ణ మాతాజీ, క్షమించండి మాతాజీ, తప్పులు ఉంటాయి. ఏం కాదు, ప్రయత్నించండి చెప్పడానికి కూడా. చెప్పండి అదే చూసి చెప్పండి, బాగా చెప్తారు మీరు. లేదులే మాతాజీ, మీరు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఏమైంది, చక్కగా చెప్తారు మీరు. బిజీగా ఉన్నారా? అన్నారు. ఇంకా ఇక్కడ ముందు చెప్పుకునేదే చెప్తున్నారు. ఆధ్యాత్మిక ఆకాశము ప్రకాశవంతమైన కిరణాల్లో అసంఖ్యాకమైన లోకాలు ఉన్నాయి. ఆ మన భౌతిక జగత్తులో ఉన్న లోకాలు ఒక బకెట్ ఆవాలమైన విశ్వాలు ఉంటే, ఆధ్యాత్మిక జగత్తులో 3 బకెట్ల ఆవాల విశ్వాలు ఉంటాయన్నమాట. మనకు అర్థం కావడానికి 1/4, 3/4 అంటే రూపాయిలో పావలా భాగమే భౌతిక జగత్తు, ముప్పావల ఆధ్యాత్మిక జగత్తు అన్నమాట. ఇప్పుడు ఎక్కడైనా మీరు నగరంలో కారాగారం చూసింటారు కదా, అది నగరంలో ఒక మూలన ఒక చిన్నది ఉంటుంది అనమాట. బయట స్వేచ్ఛగా తిరిగే పౌరులే ఎక్కువ మంది ఉంటారు. మీకు అర్థమవుతుందా? జైల్లో ఎక్కువ మంది ఉంటారా, బయట ఎక్కువ మంది ఉంటారా? హరే కృష్ణ. బయట ఎక్కువ మంది ఉంటారు మాతాజీ. కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఎక్కువ విశ్వాలు ఉన్నాయి. 3/4 అంటే మూడు బకెట్ల విశ్వాలమైన మనకు ఆవాల గింజలు. ఒక బకెట్ లో ఆవాల గింజలు వేస్తే ఎన్ని విశ్వాలు ఉంటాయో అన్ని విశ్వాలు భౌతిక జగత్తులో ఉంటే, 3 బకెట్లలో ఆవాల గింజలు వేస్తే ఎన్ని విశ్వాలు అవుతాయో అన్ని విశ్వాలు ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాయి. అది మనకు ఆచారాలు సులభంగా అర్థం కావడానికి చెప్పినారనమాట. అవన్నీ కూడా భగవంతుని యొక్క
దేహ తేజస్సు నుంచి వచ్చిన ప్రకాశవంతమైన కిరణాలలో అసంఖ్యాక లోకములన్నీ తేలియాడుతూ ఉంటాయి. దివ్యధామమైన గోలోక బృందావనం నుండియే ఆ బ్రహ్మజ్యోతి వెలువడుచున్నది. అన్నిటికంటే ఉన్నతమైనది పైన ఈ వైకుంఠ లోకాల్లో కూడా గోలోక ధామము. ఆ ధామం నుంచే ఈ బ్రహ్మజ్యోతి కిరణాలు వెలువడుచున్నవి అని చెప్తున్నారు. అభౌతికములైనట్టి అంటే అవి భౌతికములు కాదు, అభౌతికము అంటే ఆధ్యాత్మికములు అయినట్టి ఆ లోకాల్లో ఆనందమయ చిన్మయ లోకములు. అవన్నీ ఆనందమయమైనటివి, చిన్మయ శాశ్వతమైనటివి, జ్ఞానపూర్ణమైనటువంటి లోకాల్లో అవన్నీ ఆ కిరణాల్లో ఆ లోకాలు తేలియాడుతుంటాయంట. కాబట్టి అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, అగ్ని అవసరం లేదు, విద్యుత్ అవసరం లేదు. ఆ నా ధామాన్ని చేరిన వాళ్ళు తిరిగి భౌతిక జగత్తుకు రారని భగవంతుడు చెప్తున్నారు. ఒకవేళ ఈ భౌతిక జగత్తులో ఉన్నతమైన బ్రహ్మలోకాన్ని చేరినప్పటికీ కూడా అక్కడ కూడా జన్మ మృత్యు జరా వ్యాధులు ఉన్నాయి. ఎవరైనా ఇది ఎలా అని చెప్పగలుగుతారా? బ్రహ్మలోకంలో కూడా జన్మ మృత్యు జరా వ్యాధులు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతాము? చెప్తారా ఎవరైనా? బ్రహ్మలోకము ఈ భౌతిక జగత్తులో ఉన్నతమైంది కదా, అక్కడ కూడా జన్మ మృత్యు జరా వ్యాధులు ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది? ప్రయత్నించండి. హరే కృష్ణ. అధ్యయనం చేయడం ద్వారా మనకు విషయాలు శాశ్వతంగా గుర్తుంటాయి, ఇతరులకు చెప్పగలుగుతాము. ప్రయత్నించండి, చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ. బ్రహ్మలోకంలో కూడా జన్మ మృత్యు జరా వ్యాధులు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతారు? మీరు విన్నారు, మీకు గుర్తుంటాయి, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. పుణ్యము క్షీణిస్తే మళ్ళీ భూలోకంలోకే రావాల. ఆ బ్రహ్మ భువనాలోక ఆ శ్లోకంలో వస్తుంది. వినోర్జున, ఓకే. అదే బ్రహ్మ లోకంలో మరణం ఉంది అనేది ఏదైనా ఉదాహరణతో చెప్పగలరా అంటున్నా. స్వయం బ్రహ్మకే మరణం ఉంది కదా. శివుని మెడలో ఉండేటన్ని కపాలాలు ఏంటి? ఏమంటారు శివుని మెడలో ఉండే కపాలాలను? పుర్రెలు. అవి ఎవరి పుర్రెలు? బ్రహ్మవా మాతాజీ? తెలియదు మాతాజీ, తెలీదు. బ్రహ్మ. అవునా? అవన్నీ బ్రహ్మలు. ఎంతమంది బ్రహ్మలు మారుతుంటారో చూడండి. బ్రహ్మ చెప్తాడు కదా, హిరణ్యకశిపుడు మరణం లేకుండా వరం అడిగితే ఏం చెప్తారు? బ్రహ్మను తపస్సు చేసి ప్రసన్నం చేసుకొని హిరణ్యకశిపుడు ఒక వరం అడుగుతారు, ఓ బ్రహ్మ నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అని. అప్పుడు బ్రహ్మ ఏమని చెప్తారు చెప్పండి ఎవరైనా. నాకే మరణం ఉంది. నీకు మరణం లేకుండా నేను ఎక్కడిచ్చేదయ్యా అని అంటారు. కాబట్టి బ్రహ్మలోకంలో కూడా మరణం ఉంది. టైం ఎక్కువ ఉంటుంది. బ్రహ్మ కాల పరిమితి మన కాల పరిమితి వేరు కాబట్టి ఉన్నత గ్రహాల్లో కాల పరిమితి తేడా ఉంటుంది అంతే, కానీ మరణం అయితే తప్పదు. అలాగే బ్రహ్మలోకంలోనే మరణం ఉంటే ఇంకా మిగతా లోకాల గురించి చెప్పేది ఏముంది? చంద్రలోకము, స్వర్గలోకం అన్నిట్లో కూడా మరణం ఉంది. ఇందాక మాతా చెప్పినారు కదా, యద్గత్వాని వర్తంతే ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినవచ్చున. ఆ బ్రహ్మలోకం చేరినప్పటికీ వాళ్ళు ఈ భౌతిక జగత్తుకు తిరిగి రావాల్సి ఉంటది. ఎవరైతే నా ధామం చేస్తారో వాళ్ళు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించిన అవసరం లేదు అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి ఇలా ఇతర గ్రహాలకు చేరాలంటే ఈ రాకెట్ల ద్వారా, ఈ ఆధునిక సౌకర్యాల ద్వారా అసలు వెళ్ళలేరన్నమాట. ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు వెళ్ళలేరు, అక్కడ ఉండలేరు. దానికి ఉన్నతమైన పుణ్యఫలాలు అంటే ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతా లోకానికి వాళ్ళు చేరుతారు అనే శ్లోకము యాంతి దేవవ్రత దేవాన్ అనేది చెప్తున్నారు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఇతర గ్రహాల్లో
జన్మ తీసుకుంటారు. చంద్రుని పూజించిన వారు చంద్రలోకంలో, సూర్యుని పూజించిన వారు సూర్యలోకంలో, అలా ఉన్నత లోకాల్లో జన్మ తీసుకుంటారు. ఆ విధంగా ఉన్నత, మధ్యమ, అధమ లోకాలన్నీ కూడా జన్మ మృత్యు జరా వ్యాధులతోనే నిండి ఉన్నాయి. ఈ విధంగా ఇతర గ్రహాలను ఏ విధంగా చేరవచ్చునో కూడా మనకు భగవద్గీత తెలుపుతున్నది. ఇంకా ఎవరైనా చదువుతారా? నెక్స్ట్, అయినను భౌతిక ప్రపంచం నందలి ఏ లోకముకైనను చేరుమని భగవద్గీత ఆదేశించుట లేదు. చదువుతారా ఇది? హరే కృష్ణ మాతాజీ. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను మాతాజీ, మీటింగ్కి వెళ్ళాను. పేజీ నెంబర్ చెప్తారు మాతాజీ, ఎవరైనా కొత్త బుక్లు ఉంటే. ఉండొచ్చు మాతాజీ, 14, 15. మీరు అప్పుడు 17 అన్నారు కదా, 18 చూడండి. 21 మాతాజీ. 21. 21. అయినా భగవద్గీత అక్కడ నుంచే మాతాజీ. ఆ, అయినా భగవద్గీత ఈ భౌతిక జగత్తులోని ఏ లోకానికి వెళ్ళమని మనకు సలహా ఇవ్వదు. ఎందుకంటే అత్యున్నత లోకమైన బ్రహ్మలోకానికి ఏదో యంత్ర సహాయంతో 40,000 సంవత్సరాలు, అంటే అంతకాలం ఎవరు జీవిస్తారు, ప్రయాణించి చేరుకున్నప్పటికీ జన్మము, మృత్యువు, రోగము, ముసలితనం అనే భౌతిక అసౌకర్యాలే మనకు కనిపిస్తాయి. కానీ మనిషి మహోత్కృష్ట లోకమైన కృష్ణ లోకాన్ని లేదా ఆధ్యాత్మిక ఆకాశంలోని ఏ లోకానికైనా చేరుకున్నప్పుడు అటువంటి భౌతిక అసౌకర్యాలు ఎదురుపడవు. ఆధ్యాత్మిక ఆకాశంలోని అన్ని లోకాలలోని ఏకైక పరమలోకమే గోలోక బృందావనమని చెప్పబడుతుంది. అదే ఆదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ధామము. ఈ సమాచారం అంతా భగవద్గీతలో ఇవ్వబడింది. ఏ విధంగా ఈ భౌతిక జగత్తును విడిచి ఆధ్యాత్మిక ఆకాశంలో నిజంగా ఆనందమయ జీవితాన్ని ప్రారంభించవచ్చుననే సమాచారము దాని సందేశం ద్వారా మనకు ఇవ్వబడినది. హరే కృష్ణ మాతాజీ. మీరే ప్రయత్నించండి చెప్పండి. మాతాజీ. అంటే సడన్ గా వచ్చి ఇప్పుడు ఎందుకులే మాతాజీ, దీని రిలేటెడ్ గా పైన ఉండింటుంది, పైన పారాగ్రాఫ్స్ ఉండింటాయిలే మాతాజీ. హరే కృష్ణ. కాబట్టి మనము ఈ ఉన్నత, అధమ, మధ్య లోకాలలో తిరగడానికి మనం ఉద్దేశింపబడలేదు. అందుకే భగవద్గీత మనకేం బోధిస్తుంది? ఈ భౌతిక ప్రపంచంలో ఏ లోకానికి కూడా చేరమని మనల్ని ఆదేశించటలేదు. ఎందుకనగా అవన్నీ జన్మ మృత్యు జరా వ్యాధులతోనే నిండి ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ప్రయత్నించి రాకెట్ల ద్వారా అందుకు వెళ్ళాలనుకున్న, బ్రహ్మలోకం చేరాలంటే 40,000 సంవత్సరాలు పడతాయంట. ఎవరు 100 సంవత్సరాలు కూడా ఆయుష్ లేదు ఇప్పుడు. ఎవరు ప్రయాణించగలరు అంత కాలము? ఒకవేళ అప్పుడు పూర్వము త్రేతాయుగంలో, సత్యయుగంలో అట్లా ఆయుష్ ఉందనుకున్నా అక్కడికి వెళ్ళినా కూడా జన్మ మృత్యు జరా వ్యాధులే ఉంటాయి. నువ్వు శాశ్వతంగా జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడాలంటే పరమోన్నతమైన కృష్ణ లోకాన్ని చేరాలి. ఆధ్యాత్మిక లోకంలో మాత్రమే ఈ భౌతిక క్లేశాలను అనుభవించడు. ఎందుకంటే ఈ దుఃఖాలు ఉండవు అనమాట. జన్మ మృత్యు జరా వ్యాధులు అక్కడ ఉండవు. శాశ్వతంగా ఉంటారు, యవ్వనంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, పూర్ణ జ్ఞానంతో ఉంటారు. వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందంటే పెరుగుతూ ఉంటుందంట ప్రతిరోజు. దివ్యమైన ఆనందము వృద్ధి అవుతూ ఉంటుంది. ఆనందాంబుది వర్ధనం, పెరుగుతూ ఉంటుంది, గ్రాఫ్ పైకే ఉంటుంది అనమాట. ఆ విధంగా ఆధ్యాత్మిక ఆకాశం నందలి లోకం అన్నిట్లో కూడా మళ్ళీ గోలోక బృందావనం ఇంకా అత్యున్నతమైంది. అది ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆది లోకము. అక్కడ భగవంతుడు ఎప్పుడు కిషోర రూపంలో దివ్య లీలలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ సమాచారం అంతయు మనకు భగవద్గీత యందు తెలుపబడింది. దానిలోని బోధన ద్వారా మనము ఈ భౌతిక జగత్తును విడిచి ఆధ్యాత్మిక జగత్తునందు నిజమైన ఆనందమైన జీవితమును ఏ విధంగా అనుభవించవలనో మనకు భగవద్గీత ద్వారా సమాచారం లభిస్తున్నది. భగవద్గీత నందు 15వ అధ్యాయం 1వ శ్లోకం నందు భౌతిక జగత్తు యొక్క వాస్తవ రూపము ఈ విధంగా తెలుపబడింది. ఊర్ధ్వమూలమదశాఖమస్వత్వం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవేత్. ఎవరైనా చదువుతారా ఈ పారాగ్రాఫ్? హరే కృష్ణ. చదవండి, ప్రయత్నించండి.
హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు మాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ. శ్లోకం చదవాలా మాతాజీ? చదవండి. ఊర్ధ్వమూలమదశాకం అశ్వర్థం ప్రాహురవ్యయం ఛాందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. వ్రేలు వ్రేలు ఊర్ధ్వము గల ఊర్ధ్వముగను శాఖలు అధోముఖములుగను గల వృక్షములుగా భౌతిక జగత్తు ఇక్కడ వర్ణింపబడినది. వ్రేలు ఊర్ధ్వముగా నున్న వృక్షపు అనుభవము మనకు గలదు. ఎవరైనాను ఒక నదీ తీరంలో లేదా జలాశయం ఒడ్డున గాని నిలిచినచో జలం నందు ప్రతిబింబించు వృక్షములు తలక్రిందులుగా నున్నట్లుగా చూడవచ్చును. శాఖలు అధోముఖాలుగాను వ్రేలు ఊర్ధ్వముఖముగాను కనిపించును. అట్లే ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతిబింబము. ఈ భౌతిక జగత్తు యథార్థ ప్రపంచమునకు ఛాయ మాత్రమే. ఛాయ యందు సత్యమైనట్టిది గాని సారవంతమైనట్టిది గాని ఏది ఉండదు. అయినను ఛాయ ద్వారా సత్యమైనది సారవంతమైనది ఏదో గలదని మనం ఎరుగవచ్చును. ఎడారిలో జలం లేకున్నను జలం ఉన్నట్లుగా ఎండమావులు భ్రమింప చేయుచుండెను. అక్కడ జలం లేనట్లుగానే భౌతిక జగత్తులో కూడా ఆనందం లేదు. నిజమైన ఆనందము ఆధ్యాత్మిక. గజ మీరే. హరే కృష్ణ. కంప్లీట్ చేయండి, చెప్పండి. నిజమైన ఆనందము ఆధ్యాత్మిక జగత్తునందే కలదు. మనం ఎప్పుడైనా ఎక్కడైనా నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒడ్డు మీద చెట్లు ఎట్లా కనిపిస్తాయి నీళ్ళల్లో? ఎవరైనా చూసారా? ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? అంటే హరే కృష్ణ. తిప్పి కనపడిస్తుంది మాతాజీ తిరిగి. అదే ఎట్లా ఇక్కడ నీళ్ళ శాఖలు కిందికి ఉంటాయి, వేళ్ళు మొదలు పైకి ఉన్నట్లు కనిపిస్తాయి, అంతే కదా? అదే అవును ఈ మాతాజీ. అదే ఈ భౌతిక జగత్తుగా ఇక్కడ వర్ణింపబడింది. మనము ఈ ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, కోరికలు వీటన్నిటైన శాఖలలో ఇరుక్కొని ఉన్నాం. మూలము ఊర్ధ్వంగా పైకి మనం భగవన్నామం చేయటం ద్వారా వీటన్నిటి నుంచి, త్రిగుణాల నుంచి, అరిషడ్ వర్గాల నుంచి, అన్నిటి నుంచి బయటపడి భగవద్ధామానికి వెళ్ళడానికి, భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి పైకి ఊర్ధ్వముఖంగా వెళ్తాం అన్నమాట. అదే అశ్వత్థ వృక్షము తలకిందులుగా శాఖలు కిందికి వేర్లు పైకి ఉండే వృక్షంతో పోలుస్తున్నారు ఈ భౌతిక జగత్తును. అర్థమైందా ఇది? అర్థమైంది ప్రభు మాతాజీ. ఆధ్యాత్మిక తలకిందులు. నిజమైనది ఒడ్డు మీద ఉంది చెట్టు, మనం నీళ్ళలో చూస్తున్నది ప్రతిబింబం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న భౌతిక జగత్ అంతా కూడా ప్రతిబింబం. నిజమైనది ఆధ్యాత్మిక జగత్తులో ఉంది లోకము, ఆధ్యాత్మిక లోకాలు. ఇది కేవలం ఛాయ మాత్రమే, ప్రతిబింబం మాత్రమే అని మనం తెలుసుకోవాలి ఈ ఉదాహరణ ద్వారా అని చెప్తున్నారు ఇక్కడ. నీళ్ళల్లోని ప్రతిబింబము ఎలాగైతే నిజం కాదో, ఒడ్డున ఉండే దాని యొక్క ఛాయ ప్రతిబింబం మాత్రమే, అలాగే ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబమే ఈ భౌతిక జగత్తు. ఇది శాశ్వతమైంది కాదు. దుఃఖాలయము అశాశ్వతము, శాశ్వతమైంది ఆనందకరమైంది ఆధ్యాత్మిక జగత్తు. అక్కడికి చేరితేనే మనం శాశ్వతంగా ఆనందంగా ఉంటాము అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఛాయ యందు సత్యమైనటిది గాని సారవంతమైనటిది గాని ఏది ఉండదు. అయినను ఛాయ ద్వారా సత్యమైనది, సారవంతమైనది ఏదో కలదని మనము ఎరగవచ్చును. అక్కడ నీళ్ళలో చెట్టు ప్రతిబింబం కనిపిస్తుందంటే ఏ విధంగా కనిపిస్తుంది? ఒరిజినల్ పైన అసలైన చెట్టు ఉండడం ద్వారా మాత్రమే నీడ కనిపిస్తుంది కదా. అలాగే ఈ భౌతిక జగత్తు కనిపిస్తుందంటే దీనికి పరమైన ఆధ్యాత్మిక జగత్తులు కూడా ఉన్నాయని మనము అర్థం చేసుకోవాలి. ఆ నీడని చూస్తే ఆ నీడ చెట్టు నుంచి వచ్చింది, అక్కడ చెట్టు ఉంది అనేది ఎలా అర్థం చేసుకుంటామో, ఈ భౌతిక జగత్తును చూడడం ద్వారా మనము ఆధ్యాత్మిక జగత్తు కూడా ఉందని అర్థం చేసుకోవాలి.
అర్థమైందా ఈ పాయింట్? హరే కృష్ణ, అందరికి అర్థమైందా ఇది? అర్థమైంది మాతయ్య. హరే కృష్ణ. ఎడారిలో జలం లేకున్నను జలం ఉన్నట్లుగా ఎండమావులు భ్రమింపజేయుచుండును. మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెహికల్లో వెళ్తుంటే దూరంగా నీటి ఛాయలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరికైనా అనుభవం ఉందా అది? అక్కడికి వెళ్తే నీళ్లు ఉంటాయా? ఉండవు మాతాజీ. ప్రయాణం చేశారా? చెప్పండి. ఉండవు మాతాజీ. కనిపిస్తుంటాయి కదా. అవునవును. ఆ విధంగా ఎడారిలో జలం లేకున్నను జలం ఉన్నట్లుగా ఎండమావులు భ్రమింపజేయుచుండును. అక్కడ జలం లేనట్లుగానే భౌతిక జగత్తునందు కూడా ఆనందము లేదు. అది మనకు ఉదాహరణ ఇస్తున్నారు. నిజమైన ఆనందము ఆధ్యాత్మిక జగత్తునందే కలదు. ఏదైతే ఎడారిలో కూడా కొన్ని జీవులు అవి దూరంగా ఉండే చూసి నీళ్లు ఉన్నాయనుకొని పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి అక్కడ నీరు లేక అవి దుఃఖంతో దాహంతో మరణిస్తాయి అన్నమాట. అలా మనము ఆనందం కోసం పరిగెడుతున్నాం, కానీ ఈ భౌతిక జగత్తులో ఆనందము ఎడారిలో ఎండమావి వల్లే లేదు. నిజమైన ఆనందము ఆధ్యాత్మిక జగత్తునందే కలదు అని చెప్తున్నాను. ఏదైనా కొంచెం ఉందంటే గానీ ఇక్కడ మనం అనుభవించేది ఆనందాంబుది వర్ధనం, హరినామ సంకీర్తనంలో, కృష్ణ కథా శ్రవణం కీర్తనంలో అన్నమాట. ఏదైనా అనిపించే సుఖము తాత్కాలికం అన్నమాట. కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. కాబట్టి నిజమైన ఆనందం ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది అనమాట, మళ్ళీ తగ్గేది ఉండదు. భౌతికమైన సుఖాలు ఏముంటాయంటే కొద్దిసేపు ఉన్నట్లు ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపు తగ్గిపోతాయి. అలా గ్రాఫ్ కిందికి పైకి కిందికి పైకి తిరుగుతూ ఉంటుంది. కొద్దిసేపు కొద్ది రోజులు ఆనందంగా ఉన్నట్లుంటాం, కొద్ది రోజులు దుఃఖాలతో ఉంటాము. అలా ఈ భౌతిక జగత్తులో మనకు సుఖ దుఃఖాలు అనేవి అలా వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆనందం అనేది నిరంతరం పెరుగుతూ ఉంటుంది, గ్రాఫ్ పైకే ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. అది నిజమైన ఆనందం. అది ఆధ్యాత్మిక జగత్తునందే కలదని ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? ఈ క్రింది విధంగా మనం ఆధ్యాత్మిక జగత్తును పొందవచ్చునని భగవానుడు సూచించెను. చదవండి, ప్రయత్నం చేయండి. హరి బోల్. మనకు ఎంతో కరుణతో భక్తులు అవకాశం ఇచ్చినారు జూమ్ ఉపయోగించుకోవడానికి. మనం అందరం కలిసి అధ్యయనం చేయాలని. ఈ జూమ్ కు సంవత్సరానికి నాకు తెలిసి 15,000 పైనే మనీ పే చేస్తున్నారు. సమయం వృధా చేయకుండా అందరూ చదివి అధ్యయనం చేసి చర్చలో పాల్గొని ఈ ఆచార్యులు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రభుజీ చెప్తారు, ప్రభుపాద సొమ్ము 1 రూపాయి కూడా వృధా చేయకూడదు అనేసి. ప్రభుపాద రక్తం ఇది అని చెప్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాధవి. హరే కృష్ణ మాధవి. చదవండి. మోహాజితసన్య దోష ఆధ్యాత్మ నిత్యాన్ని వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చన్యమూఢాః పదమవ్యయం తత్. నిర్వాణ మోహ అయిన వ్యక్తి ద్వారానే ఆ పదం అవ్యయం అంటే నిత్యలోకం చేరుకోబోతుంది. దీని అర్థం ఏమిటి? మనం ఉపాధుల వెంట పరిగెత్తుతుంటాము. ఒకడు అయ్యా అని కోరుతాడు, ఒకడు ప్రభు కాగోరుతాడు, మరొకడు దేశాధ్యక్షుడు లేదా ధనికుడు లేదా రాజు లేదా ఇంకోడో కాగోరుతాడు. ఈ ఉపాధులకు ఆసక్తులమై ఉన్నంత వరకు మనము దేహానికి ఆసక్తులమై ఉన్నట్లే అవుతుంది. ఎందుకంటే ఈ ఉపాధులన్నీ దేహానికి చెందినవి, కానీ మనము ఈ దేహాలము కాము. దీనిని అనుభూతం చేసుకోవడమే ఆధ్యాత్మిక అనుభూతిలో తొలి దశ. మనం ప్రకృతి త్రిగుణాలతో కూడి ఉన్నాము, కానీ భగవత్ సేవ ద్వారా మనము వాటి నుండి విడిపడాలి. మనం భగవత్ సేవకి అనురక్తులం కాకపోతే ప్రకృతి గుణాల నుండి విడిపడలేము. ఉపాధులు, అనురక్తి, కామము కోరిక వలననే, అంటే ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని మన కోరిక వలనే కలుగుతాయి. భౌతిక ప్రవృత్తిపై ఆధిపత్యం చెలాయించాలనే ఇష్టాన్ని విడిచిపెట్టనంత వరకు భగవద్ధామానికి, అంటే సనాతన ధామానికి తిరిగి వెళ్లే అవకాశమే లేదు.
ఏనాడు నశించనట్టి ఆ నిత్యధామమును భగవత్ సేవలో నెలకొని యజ్ఞపూర్ణమైన భౌతిక భోగాకర్షణలచే మోహితుడు కాని వాడే చేరుకోగలుగుతాడు. ఆ విధంగా నెలకొన్నవాడు అతి సులభంగా పరంధామమును చేరుకుంటాడు. హరే కృష్ణ మాతాజీ, మీరు వివరించండి మాతాజీ. ప్రయత్నం చేయండి అమ్మా, చూసి చెప్పండి. ఏం లేదు మాతాజీ, మళ్ళీ ఎవరన్నా వస్తారేమో అని పేషెంట్లు. వస్తే గనా ఆఫ్ చేతులేండి, నేను చూసుకుంటాను. నిర్వాణ ఊహ అన్న వ్యక్తి ద్వారానే ఆ పదం అవ్యయం అంటే నిత్యలోకం చేరుకోబోతుంది. దీని అర్థం ఏమిటంటే మనం ఉపాధుల వెంట పరిగెత్తుతుంటా, అంటే ఏదో ఒక జాబ్ కోసం మనం వెళ్తూ ఉంటాము. ఒకరు అయ్యా అని పిలిపించుకుంటారు, ఒకరు ప్రభు అని. అదే అన్నా మాతాజీ, అది నాకు అర్థం కాలేదు. మరొకడు దేశాధ్యక్షుడు అని, ధనికుడు లేదా రాజు ఇంకోడు కాగోరుతాడు. ఈ ఉపాధులకు ఆసక్తులమై ఉన్నంత వరకు మనం దేహానికి ఆసక్తులమై ఉన్నట్లే అవుతుంది. ఎందుకంటే ఉపాధులన్నీ దేహానికి చెందినవి, కానీ మనం ఈ దేహాలం కాము. అర్థం కాలేము అదే నాకు. హరే కృష్ణ. అదే ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, రాజకీయ నాయకులు పెద్ద నాయకుడు కావాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా ధనం సంపాదించాలని కోరుకుంటున్నారు. హరే కృష్ణ. అలా ఏదో ఒకటి కావాలా అంటే నేను యజమాని కావాలా అని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారు. అది ఉపాధులు అంటారనమాట. అంటే ఆ నేను ప్రైమ్ మినిస్టరు, నేను ముఖ్యమంత్రిని, నేను ఫలానా అధికారిని, నేను ఫలానా వ్యాపారవేత్తను, ఇవన్నీ వాళ్ళ యొక్క ఉపాధులు. అంటే దేహానికి సంబంధించిన దేహ ఉపాధులు. ఈ ఇవన్నీ మనం కలిగి ఉన్నంత వరకు, ఆ కోరికలన్నీ కలిగి ఉన్నంత వరకు మనము ఈ దేహం పట్ల ఆసక్తిని కలిగి ఉంటాము. ఇంకా నేను అది కావాలా ఇది కావాలా అని కోరికలు ఉండే వాళ్ళందరూ దేహం పట్ల ఆసక్తినే కలిగి ఉంటారు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఎందుకనగా ఆ ఉపాధులన్నీ కూడా దేహానికి సంబంధించినవే, కానీ మనము దేహాలము కాము. ఎంతవరకు ఉంటారు ఆ ప్రధానమంత్రి? మామూలుగా చూసినా కూడా వాళ్ళ కాల పరిమితి 5 సంవత్సరాలు. తర్వాత దాన్ని వదిలేయాల్సిందే అనమాట. ఒకవేళ అందులో ఉన్నప్పటికీ మరణం రాదా? మరణం వచ్చి బలవంతంగా తొలగిస్తుంది అతని యొక్క ఉపాధిని. అంటే ప్రైమ్ మినిస్టర్ అనే పదవిని మరణం తీసేసుకుంటుంది. చనిపోయిన తర్వాత అతన్ని ఎవరు ప్రైమ్ మినిస్టర్ అనరు, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఎవరు అనరు. అంటే మనమే వదిలిపెట్టాల్సి రావచ్చు, లేదా బలవంతంగా కాలము లాక్కుంటుంది. కాబట్టి అది దేహానికి సంబంధించిందే, ఆత్మకు సంబంధించింది కాదు. మనము ఈ దేహాలం కాదు, ఆత్మస్వరూపులము అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అవన్నీ ఉపాధులు దేహానికి సంబంధించినవే. అటువంటి కోరికలు కలిగిన ఉన్నంత వరకు దేహం పట్ల ఆసక్తి ఉన్నట్లు అని చెప్తున్నారు. దీనిని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక అనుభూతి యొక్క తొలి దశ అయి ఉన్నది. నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహానికి సంబంధించింది ఏది నాది కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మగా నా యొక్క కర్తవ్యం భగవత్ సేవ అని తెలుసుకోవటమే ఆధ్యాత్మిక అనుభూతిలో తొలి దశ అయి ఉంది. మొట్టమొదటి అడుగు అది తెలుసుకోవడమే అని చెప్తున్నారు. మనమందరము ఈ ప్రకృతి యొక్క త్రిగుణాలతో సంపర్కమును కలిగి ఉన్నాము. చెప్పుకున్నాం కదా, వర్షపు నీరు పవిత్రంగా ఉంటుంది, ఆత్మ సచ్చిదానంద విగ్రహము. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో పడిపోతామో ఆ వర్షపు నీళ్లు భూమిని చేరిన వెంటనే బురదగా మారినట్లు మనం కూడా త్రిగుణాలతో సంపర్కం చెంది కలుషితం అవుతున్నాము. ఎప్పుడైతే అయినా కూడా మనకు మంచి అవకాశం ఇస్తున్నారు, మనం భగవానుని పట్ల భక్తియుక్త సేవ యందు నెలకొన్నప్పుడు ఈ త్రిగుణాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. భగవానుని పట్ల భక్తియుక్త సేవకు ఆసక్తులము కానిచో, ఒకవేళ అలా కానిచో ఏమవుతుందంటే మనము ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాల నుండి అనాసక్తులము కాలేము ఎప్పటికీ. ఈ ఉపాధుల వెంట అది కావాలి ఇది కావాలని మరియు ఆకర్షణలు
అంటే కామము కాంక్షల చేత ఈ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహింపబలననేది కోరికల చేత కోరిక అనేది మనకు కలుగుతుంది. మనం భగవత్ సేవలో నెలకొని త్రిగుణాల నుంచి బయటపడకపోతే ఇంకెప్పుడు మనం ఏదో ఒక కోరికలతో కాంక్షలతో నేను ఈ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలా, నేను అది కావాలా ఇది కావాలని ఉపాధుల వెంట పరిగెడుతూ ఉంటాము అని చెప్తున్నారు. అటువంటి ఆధిపత్య అభిలాష అను ప్రవృత్తిని మనం త్యజించనంత కాలము పరమ పురుషుని ధామము సనాతన ధామమును తిరిగి చేరుకునే అవకాశమే లేదు. ఇది హృదయంలో కోరిక అంటే భౌతికమైన కోరికలు ఉన్నంత కాలము మనము ఆధ్యాత్మిక జగత్తును చేరలేము. నిన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా, ధ్రువ మహారాజు. ధ్రువ మహారాజు ఏం కోరికతో తపస్సు మొదలు పెట్టినారు? హరే కృష్ణ. రాజ్యం కోసం మాతాజీ. అప్పుడు ఏమైంది? తర్వాత ఆనందం పొందినారు మాతాజీ. దానితో భగవంతుని ఆనందం కంటే రాజ్యం తుచ్చమైనది అనిపించి వద్దన్నారు మాతాజీ. భగవంతుని ఆరాధించడం వల్ల త్రిగుణాల నుంచి బయటపడినారు. అతనికి ఆ ఉపాధుల వెంట పరిగెత్తే ఆకాంక్ష తొలగిపోయిందనమాట. అదే ఇక్కడ చెప్తున్నది. ఎవరైతే భగవత్ సేవలో నెలకొంటారో వాళ్ళు త్రిగుణాల నుంచి బయటపడతారు. ఉపాధుల పట్ల భౌతిక జగత్తుపై ఆధిపత్యం వహించాలనే కోరిక పోతుంది. అప్పుడే వాళ్ళు భగవద్ధామం చేరగలుగుతారు. ఆ విధంగా ధ్రువ మహారాజు వారు రాజ్యం కోసం ప్రయత్నం చేస్తూ భగవంతుని ఆరాధిస్తారు, భగవన్ నామం జపిస్తారు. ఆ విధంగా పవిత్రమయ్యి భగవంతుని దర్శనం పొందిన వెంటనే నాకు ఏమీ వద్దు స్వామి, నేను గాజుల పెంకుల కోసం ప్రయత్నిస్తే అమూల్యమైన వజ్రంలా నువ్వే దొరికావు, కాబట్టి నాకు ఇక ఎటువంటి భౌతిక కోరికలు అవసరం లేదు అంటారు. కానీ భగవంతుడు నువ్వు ప్రయత్నం చేసిందే మొదలు పెట్టిందే రాజ్యం కోసం, కాబట్టి అత్యంత ఉన్నతమైన లోకం బ్రహ్మలోకం కంటే పైన ఉంది. బ్రహ్మలోకమే అత్యున్నతమైంది భౌతిక జగత్తులో. దానికంటే పైన ధ్రువలోకము, దాని తర్వాత ఇంకా ఆధ్యాత్మిక జగత్తే అనమాట. ఆ ధ్రువలోకాన్ని నీకు ఇస్తున్నాను, ధ్రువలోకాన్ని పాలించి తర్వాత నువ్వు భగవద్ధామం చేరతావు అని ఇస్తారనమాట. ఆ విధంగా ఏ మాత్రం కోరికలు ఉన్నా కూడా వాళ్ళు భగవద్ధామం ఇక్కడ చేరలేరు అని చెప్తున్నారు. వాళ్ళు ఈ భౌతిక జగత్తులోనే తిరగాల్సి వస్తుంది. కానీ ఇక్కడ భగవంతుని ఆశ్రయించడం ద్వారా ధ్రువ మహారాజుకు ఆ కోరిక అనేది తొలగిపోయింది. ఆ కాంక్ష అనేది, భౌతిక జగత్తుపై ఆధిపత్యం వహించాలనే కాంక్ష త్రిగుణాల నుంచి బయటపడడం ద్వారా తొలగిపోయింది. కాబట్టి ఆయన నాకు ఇంకేం వద్దు అని చెప్పినారనమాట. కాబట్టి ఆయన భగవద్ధామం చేరగలిగారు. ఆ విధంగా స్థితుడైనటువంటి వ్యక్తి అట్టి పరంధామంను సులభంగా చేరగలడు అని మనకిస్తున్నారు ఇక్కడ. అప్పటికి ఆ రాజ్యం ధ్రువలోకం ఇచ్చినప్పటికీ కూడా అది అతన్ని బంధించదు. తిరిగి నువ్వు నా దగ్గరికే వస్తావని కూడా భగవంతుడు అక్కడ అభయం ఇచ్చారు చూడండి. అది భగవంతుని ఆరాధించడం వల్ల కోరికలు పవిత్రమవుతాయి, త్రిగుణాల నుంచి బయటపడతారు, భౌతిక జగత్తుపై ఆధిపత్యం వహించాలనే భోగవాంఛ కూడా తొలగిపోతుంది అనమాట. నేను కాదు భోక్త, భగవంతుడు భోక్త, నేను భగవత్ సేవకై ఉద్దేశింపబడిన వాడిని అనేది అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి భక్తుడే తిరిగి భగవద్ధామాన్ని సులభంగా చేరగలుగుతారు అని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. టైం ఎంతైంది? టైం అయిపోవచ్చింది. ఇంకెవరైనా ఇందులో సందేహాలు ఉన్నా మీ అభిప్రాయాలు కానీ మీకు అర్థమైంది కానీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నాకు ఒక డౌట్ మాతాజీ. అంటే ప్రభు వచ్చినప్పుడు మధ్యాహ్నం అడుగుదాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి, కానీ ప్రభు అసలు రావడంలే. సరే నామామృతంలో అడుగుదామంటే సంబంధం లేని విషయం కదా అని మళ్ళీ అడగలేకపోతున్నా. అంటే మాతాజీ ఇప్పుడు రెండు విధాలుగా అనిపిస్తుంది. కృష్ణుని తత్వమే ప్రేమ తత్వము, అందరిని ప్రేమించమని చెప్తారు. మళ్ళీ అదే సమయంలో ఆసక్తిని పెంచుకోకూడదు అంటారు. అంటే రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. మరి అందరిని ప్రేమించాలనా, మరి ఆసక్తి లేకుండా ఎవరిని ఎలా ఉండాలి, అది ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది నాకు ఎప్పుడు అనిపిస్తుంటది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సార్లు ప్రభుజీ వివరించారు మాతాజీ. బాధ్యత కలిగి ఉండాలి, బంధం కృష్ణుతో ఉండాలి అని. మన కుటుంబ సభ్యులతో గాని స్నేహితులతో గాని మనము బాధ్యతతో వ్యవహరించాలి, బంధం కృష్ణుని పట్ల కలిగి ఉండాలి. అదే విధంగా అంటే నువ్వు అన్ని చెయ్యి, భగవంతుని కోసం నైవేద్యం, భగవంతునికి ఇష్టమైన స్థితికి వస్తావు అనమాట. అంటే ఇప్పుడు వరకు నాకు ఇష్టమైనది చేసుకొని తీసుకుంటున్నాము, తర్వాత
భగవంతునికి ఇష్టమైంది కూడా చేసి పెట్టే బంధం అంటే అది కలుగుతుంది అనమాట. ఆ ఇది భగవంతుని కోసం చేద్దాము, లేదా మనం చేసే వాటిలోనే ఇది భగవంతుని కోసం చేద్దాము, భగవంతుడు ఇది స్వీకరిస్తాడు అని ఆలోచన అనేది, మన భావన అనేది భగవంతుని మీద దృష్టితో చేయగలుగుతాం అన్నమాట. యాక్చువల్ గా మనం ఏం ఆలోచన చేస్తాం చిన్నప్పుడు అంటే, మనకు మొదటి నుంచి అలవాటైంది కాబట్టి ఈ స్వీటు నా అబ్బాయికి ఇష్టము, ఈ వంట నా కూతురికి ఇష్టము, ఇది మా వారికి ఇష్టము అని ఆ భావనతో చేస్తాం అన్నమాట. కానీ ఎప్పుడైతే మనం భగవంతునితో బంధం పెంచుకుంటామో, ఇది నేను భగవంతుని కోసం సిద్ధం చేయాలి, ఆ ప్రసాదాన్ని వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు పవిత్రం అవుతారు, వాళ్ళు కూడా భక్తులయ్యి భగవంతుని సేవలో తరిస్తారు అనే ఉద్దేశం, భావన మారిపోతుంది అనమాట. అక్కడ చేసే కార్యం ఒకటే. అప్పుడు ఆసక్తి ఎవరి మీదకి వెళ్ళింది? కృష్ణుని మీదకి వెళ్తుంది. బంధం కృష్ణునితో ఏర్పడుతుంది. ఇది కృష్ణుని కోసం మనం శ్రద్ధగా చేద్దాము, కృష్ణుడు దీన్ని స్వీకరిస్తాడు. కృష్ణ, ఓ కృష్ణ, దీన్ని స్వీకరించి, ఇవన్నీ నువ్వే ఇచ్చినావు, నేనేం చేయగలను, నేను ఈ మలమూత్రాల శరీరాలతో, రక్త మాంసాల శరీరంతో నీ సేవ చేసే అర్హత నాకు లేదు, అయినప్పటికీ కూడా నువ్వు ఎంతో కరుణతో నాకు సేవా అవకాశం ఇచ్చావు, ఏదో నా చేతనైన కాడికి నేను చేస్తున్నాను, దీన్ని స్వీకరించు నువ్వు అని మనం వేడుకుంటే అది భగవంతుడు స్వీకరిస్తారు. ఆ బంధం, ఆ ప్రేమ, ఆసక్తి అనేది అప్పుడు మన కృష్ణునితో ఏర్పడుతుంది. అక్కడ కేవలం ఆలోచన, ప్రేమ, ఆ సేవ ఎవరి కోసం చేస్తున్నాం అనే ఆలోచన, భావన అది మారుతుంది మాతాజీ. అక్కడ అలా మనం చేస్తూ 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 ఉంటే ఒకనాటికి కృష్ణ సేవలో మాత్రమే ప్రేమ అనేది వృద్ధి అవుతుంది. ఇప్పుడు మన పిల్లల పట్ల ప్రేమ అనేది మనకు ఎలా వృద్ధి అయింది? వాళ్ళకు మనం సేవలు చేయడం వల్ల. వాళ్ళు మన పైన సంపూర్ణంగా ఆధారపడి ఉన్నారు. నేను స్నానం చేయించకపోతే వాడికి ఎలా అని మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్నానం చేయించడము, రెడీ చేయడము, అలంకరించడము, తినిపించడము అన్ని చూసుకుంటున్నాం కాబట్టి, సేవలు చేస్తున్నాం కాబట్టి మనకు ప్రేమ అనేది ఏర్పడింది. అలాగే భగవంతుని పట్ల మనకు ప్రేమ ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఈ విధంగా సేవలు చేయడం ద్వారా తెలియకుండానే ఒక సహజ సిద్ధమైన ప్రేమ అనేది బయటకు వస్తుంది అన్నమాట. సేవ ద్వారా మాత్రమే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది. అదే సంపూర్ణంగా ఆధారపడ్డం. బిడ్డ మలమూత్రాలు విసర్జన చేసుకుంటుంది, తాను కడుక్కోలేదు, చెప్పలేదు, ఏడుస్తా ఉంటది. తల్లి గమనించి ఆ బిడ్డను శుభ్రం చేస్తుంది, తనకు కావాల్సిన సౌకర్యాలు ఇస్తుంది. అలాగా సంపూర్ణంగా భగవంతుని రక్షణపై ఆధారపడి, నువ్వే నన్ను కాపాడేది, నన్ను నేను కాపాడుకోలేను, నాకు ఆ శక్తి లేదు స్వామి, నువ్వే నన్ను రక్షించు, నా చేతనైన కాడికి నేను చేస్తున్నాను, నన్ను ఇది స్వీకరించు అని మనం ఆధారపడి చేస్తే ఆ సేవను భగవంతుడు స్వీకరిస్తాడు. ఆ ప్రేమ అనేది కూడా ఉత్పన్నమవుతుంది. బంధం కృష్ణునితో ఏర్పడుతుంది. అందరికీ మనం బాధ్యతతో మన యొక్క కర్తవ్యం నిర్వహిస్తాం. తల్లిగా మన కర్తవ్యం నిర్వహిస్తాం, భార్యగా మన కర్తవ్యం నిర్వహిస్తాం, కూతురిగా మన కర్తవ్యం నిర్వహిస్తాం. కానీ బంధం అనేది కృష్ణునితో ఏర్పడుతుంది, ఆసక్తి. హరే కృష్ణ మాతాజీ, నాకు అర్థమైన దగ్గరికి ప్రయత్నించినాను. మీకు అర్థమైందా? అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ. ఇప్పుడు చెప్పుకునే అంశాల్లో కానీ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటే ఈ ఆధ్యాత్మికంగా ఏదైనా ఉంటే చెప్పండి. మనం అందరం ఒకరికొకరు సహకరించుకొని భక్తిలో ముందరికి వెళ్ళడానికి భక్తుల సాంగత్యం ఏర్పాటు చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. హరే కృష్ణ. ధన్యవాదాలండి అందరూ మీ విలువైన సమయాన్ని కేటాయించి భగవద్గీత అధ్యయనం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథముకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల ప్రభుపాదకి జై. సమావేశమైన భక్త బృందమునకు జై. అనంత కోటి